మీ శక్తి మీరు నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటారా తీసుకోపోవడం అనేది మీ మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను మాస్క్ పెట్టుకుంటానా పెట్టుకోనా అనేది మన ఇష్టం కదా. హాస్పిటల్కి వెళ్ళాము, స్వైన్ ఫ్లూ ఉంది, నాకేం పర్వాలేదు నేను మాస్క్ పెట్టుకోకుండా వెళ్తానంటే అది ఎవరి చాయిస్, మీ చాయిసే. ఒకటి ఉంది, మాస్క్ ఉంది, అవైలబుల్గా ఉంది, పెట్టుకుంటే తప్పేం లేదు కదా అని పెట్టుకున్నాం ఒక పద్ధతి. అది మన చాయిస్ మీదే ఆధారపడి ఉంటుంది. సో మీరు శ్వాసని ఇలా చేసుకుని ఆ మంచి శక్తి మీ చుట్టూ ఒక తెల్లని కాంతి కవచం ఏర్పడినట్టు. దానికి మనం ఏం చేస్తాము, ఇక్కడ మనందరం బ్రహ్మరంధ్రం అంటాము. అందరం అనుకుంటే చిన్నపిల్లలకి ఇలా అంటే మెత్తగా ఉంటుంది, అదే సహస్రార చక్రం అని కూడా అంటారు. అక్కడి నుంచి పైన యూనివర్స్లోంచి పైనుంచి ఒక తెల్లని కాంతి కిరణం ఇక్కడి నుంచి లోపల మన శరీరాన్ని సెంటర్గా మధ్యలోంచి ఆ ఒక ట్యూబ్ ఆఫ్ లైట్, ఒక లైట్ ఒక కాంతి కిరణంలా వెళ్ళి మన యొక్క కింద మనము మూత్రాన్ని పాస్ చేసి మల విసర్జన చేసి ఈ రెండింటి మధ్యలో ఒక మెత్తని పార్ట్ ఉంటుంది. అక్కడి నుంచి కింద వరకు భూమి లోపల, భూమిని మనం ఎదురుగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో భూమి సెంటర్లో ఒక ఉడుకుతున్న లావాలాగా ఉంటుంది. మనం ఇలా నించుంటే కరెక్ట్గా స్ట్రెయిట్ లైన్ ఆకాశం నుంచి కింద భూమి వరకు ఒక తెల్లని కాంతి కిరణాన్ని ట్యూబ్ లైట్ లాగా మనం ఊహించుకుని ఈ కింద నుంచి భూమిలోంచి వస్తుంది, పైనుంచి కాంతి వస్తుంది. అది ఇక్కడ మనం ఈ లోయర్ టాంటీ అని చెప్పాం కదా, ఈ నేవల్కి 4 వేళ్ల కింద ఆ సెంటర్లో ఈ 2 శక్తులు కలిగి చక్కగా అవి మన శరీరాన్ని నింపుతున్నట్టుగా మన చుట్టూ ఒక మంచి కాంతి వలయం ఏర్పడినట్టుగా చేసుకుని ఒక 2-3 నిమిషాలు మీరు అలాంటి శ్వాసక్రియని చేశాక మీ చుట్టూ కూడా ఒక లేత నీలి రంగు ఒక రంగుతో ఈ కవచం చుట్టూ ఆ పెయింట్ వేసినట్టు వేసేసుకుంటాం. లేత నీలి రంగు అంటే దూరం నుంచి చూస్తే ఒక సముద్రం ఎలా కనిపిస్తుందో అలాంటిది చుట్టూ వేసేసుకొని మన మనసులో ఒక కమాండ్ అనుకుంటాం, నాలో ఉండే చెడు శక్తులు తయారైన బయటకు వెళ్ళిపోవాలి, బయట నుంచి వచ్చే ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా నా లోపలికి రాకూడదు అని మైండ్లోనే మీరు 3 సార్లు ఒక కమాండ్ ఇచ్చుకుని అది చేసుకుని మీరు ఇలాగ ఎవరన్నా మనుషులు చనిపోయిన చోటికి కానీ లేకపోతే ఎక్కడన్నా బాగా గొడవలు అవుతున్నాయి లేకపోతే బాగా లేదు అక్కడికి వెళ్తే కొంతమంది చెప్తారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినా నాకు చాలా ఏదో జరుగుతుందండి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే అలా మీరు లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని తిడతారు లేకపోతే ఎవరన్నా మీతో గొడవ పడతారు, మిమ్మల్ని సరిగ్గా మాట్లాడరు అనే అనుమానం ఉన్న చోటకి మిమ్మల్ని హర్ట్ చేస్తారు, బాధ పెడతారు అనుకున్న చోట మీరు ఇలా శ్వాస చేసుకుని ఇలాగ ఒక లేత నీలిరంగు పెయింట్ని మీరు చుట్టూ వేసేసుకుని మీరు వెళ్ళి అది మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు శ్వాస తీసుకుని చక్కగా ఓపెన్ అయినట్టుగా మీరు మనసులో అనుకుంటే సరిపోతుంది. అయితే ఇలా చేసినప్పుడు మీరు చేసిన ముందుకి చేసినప్పటికీ ఆ వ్యక్తిలో మీ వైపు చూపే ఆ బిహేవియర్లో ఏమైనా తేడా ఉందో లేదో గమనిస్తుండాలి. వాళ్ళు అంతకుముందు కన్నా మీతో ఎక్కువ నెగిటివ్గా లేకుండా ఉన్నారా లేదా మీరు అబ్జర్వ్ చేస్తేనే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయగలరు. కాబట్టి ఇవన్నీ మనకు ఏంటి ఇవన్నీ నిజమా అనిపిస్తూ ఉంటాయి, కానీ మనం చేస్తూ ఉంటే ఆ తేడా మనకు గుర్తొస్తుంది, మనకు తెలుస్తుంది. కాబట్టి మనము ముందే చాలా భయంతో వెళ్తాం, అమ్మో అక్కడికి వెళ్తే అత్తగారు ఇంటికి వెళ్తాం వాళ్ళు ఏదో అంటారు, లేకపోతే ఇంకెవరో ఇంటికి వెళ్తాం వాళ్ళు ఏదో నన్ను సాధిస్తారు. ఇలాంటివన్నీ ముందే మనలో నెగిటివ్ ఎనర్జీని మనము క్రియేట్ చేసుకుని ఎబిట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకో 4 మాటలు అనడానికి కావాల్సిన శక్తి మనమే ఇస్తూ ఉంటాం. ఆ శక్తి వాళ్ళకి రియాక్షన్ అందులోంచి ఆ ఎనర్జీలోంచి వచ్చి ఇంకో 4 మాటలు మిమ్మల్ని అనడానికి తెలియకుండానే మాట్లాడతారు. అంటే మనల్ని ఒకళ్ళు ఒక మాట అంటున్నారంటే ఎక్కడో దానికి కావాల్సిన ఆ ఖాళీని ఎనర్జీని మనం పంపిస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కారణమా ఎలా కారణమని ఇలా 100 ప్రశ్నలు మనం వేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఒక మాట అంటే అది ఎక్కడ తగులుతుంది నీకు వస్తుంది, అది ఆ మాట అనేది కూడా ఒక శక్తిలాగా వచ్చి నీ శరీరంలో ఎనర్జీ సెంటర్లో అది ఒక బాణంలా గుచ్చుకుంది కాబట్టి నీకు బాధగా ఉంది, అవునా కదా. ఒకళ్ళు ఒక మాట అంటే అది మాటే కదా, మాటే, అదేమి నీకు వచ్చి నిజంగా ఏమైనా గుచ్చుకుందా, బాణంలాగా వచ్చి గుచ్చుకుందా, లేదు. అయినా మరి మనసులో బాధ ఎందుకు కలుగుతుంది, ఆ బాధ ఎంతసేపు ఉంటుంది, ఆ వ్యక్తికి నీకు మధ్య ఉండే ఆ నెగిటివిటీని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి అది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, నెల రోజులు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు.
అంటే నువ్వెంత వీక్గా ఉన్నావు, అంటే వీక్గా ఉండేవాడిని కొడితే చీమ దోమ ఉంది, ఇలా కొడితే చచ్చిపోతుంది, అంతే కదా. ఇంకా పెద్ద యానిమల్ ఉంది, నువ్వు ఇలా కొడితే అది పారిపోతుంది, అదేం చచ్చిపోదు. అంటే అలాగే వాళ్ళు అన్న మాట, నీలో శక్తి తక్కువ ఉన్నప్పుడు నీకు ఎక్కువ తగులుతుంది, తక్కువ శక్తి ఉన్నప్పుడు నీవు దాన్ని ఎక్కువ బాధపడుతూ ఎక్కువ రోజులు క్యారీ చేస్తూ ఉంటావు. నీలో ఎంత శక్తి ఉంటే అది తగలడం మాని తిరిగి వాళ్ళకే వెళ్తుంది. ఒకసారి గౌతమ్ బుద్ధుడి గురించి మాట్లాడుకుంటే ఆయన అందరినీ ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉండేటప్పుడు ఎందరో ఆయన ఫాలో అవుతూ వస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఒక ఆమె వాళ్ళ అబ్బాయి ఈయన వెనకాల వెళ్ళిపోతూ ఉంటే ఈయన వచ్చి చాలా ఇష్టం వచ్చినట్టు, నువ్వు చాలా దుర్మార్గుడివి, ఈ కుటుంబాలన్నీ పాడు చేస్తున్నావు, నీ వల్ల పిల్లలందరూ పాడైపోతున్నారు, నీ వెనకాల పడి తిరుగుతున్నారు, సన్యాసులు అయిపోతున్నారు అని రకరకాలుగా చాలా ఇష్టం వచ్చినట్టు ఆయన్ని తిడుతుందన్నమాట. అందరూ చుట్టూ శిష్యులందరూ ఉంటారు, ఆయన చిరునవ్వుతో అలా కూర్చునే ఉంటారు. చిరునవ్వుతూ కూర్చునే ఉంటే తర్వాత ఆమె వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోతే అసలు వాళ్ళందరూ రియాక్ట్ అయ్యి ఆమెను ఏమైనా చేయబోయే స్టేజ్లో ఆయన ఎవరిని ఏం చేయొద్దని వారిస్తారు. అయితే అంత మాటలు అన్నీ అంటుంటే మనకి ఇంత శక్తి ఉంది, ఇది ఉంది, మనం ఒక మాట కూడా ఎందుకు చెప్పలేకపోయాము, ఆమెని ఎందుకు ఆపలేకపోయాము, ఇది కరెక్ట్ కాదు కదా, ఆవిడ ఇన్ని తిట్లు తిట్టడం మంచిది కాదు కదా అని వాళ్ళు అంటారు. అంటే ఆయన అంటారు, నువ్వు వస్తావు, నువ్వు నాకేదో ఒక గిఫ్ట్ పట్టుకొస్తావు, ఆ బహుమతి నువ్వు నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకోలేదనుకో, అది ఎవరి దగ్గర ఉంటుంది అని అడుగుతారు. అంటే మీరు తీసుకోకపోతే అది నా దగ్గరే ఉంటుంది అని అంటారనమాట. ఇది కూడా అంతే, ఆమె అన్ని తిట్లు అన్నీ అన్నారు, అవి నేనేవి స్వీకరించలేదు, అవి ఆవిడతోటి వెళ్ళిపోయాయి, మనము స్వీకరించవలసిన అవసరం లేదంటారనమాట. అది మామూలుగా మనుషులకు అర్థమయ్యే భాష. ఆయన యొక్క శక్తి యొక్క చుట్టూ ఉండే వలయము ఎంత శక్తివంతమైనదైతే ఆ అన్న శక్తి ఆమెలోంచి వచ్చిన నెగిటివ్ శక్తి అనేది ఆయన శక్తి మండలానికి తగిలి తిరిగి ఆవిడకి వెళ్ళిపోతాయి. అది నిజంగా జరిగేది. మనకు మన శాస్త్రాల్లో వీటన్నిటిలో చెప్తారు, గురువుల్ని కానీ ఎవరిని పెద్దవాళ్ళని కానీ వాళ్ళని ఏమీ మాట అనొద్దు, వాళ్ళని కామెంట్ చేయొద్దు అని చాలామంది అంటుంటారు. ఏమి ఆయన తప్పు చేస్తే మనం ఎందుకు కామెంట్ చేయకూడదు, ఆయన అందరికీ చెప్తున్నారు, ఆయన ఏదో చేస్తున్నారు కదా, అదేదో మనం రకరకాలుగా అందరూ మాట్లాడుతుంటాం. కానీ నిజమైన శక్తివంతమైన గురువులు వాళ్ళ యొక్క శక్తి మండలం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే మనం నెగిటివ్గా మాట్లాడినప్పుడు మనలోంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళి తిరిగి ఆ శక్తి అందులోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు బాణం వెళ్ళలేనప్పుడు ఏమవుతుంది, బూమరంగా మళ్ళీ వెనక్కి వస్తుంది. ఒక బాల్ని బలవంతంగా కొట్టినప్పుడు ఆ ఎదురుగా ఉండేది బలంగా లేకపోతే అది పడిపోయి బాల్ వెళ్ళిపోతుంది. మన శక్తి మండలం బలంగా లేకపోతే మన లోపలికి వెళ్ళి తగులుతుంది, మనకు బాధ అనిపిస్తుంది. శక్తి మండలం గట్టిగా ఒక గోడలా ఉందనుకోండి, ఇది ఈ బాల్ వచ్చి తగిలి ఇక్కడ శక్తిని కూడా కొంచెం గ్యాదర్ చేసుకుని తిరిగి వెళ్ళి ఎవరైతే అన్నారో వాళ్ళకి వెళ్ళి తగులుతుంది. అది మనం భౌతికంగా చూస్తాము. కానీ శక్తి విషయంలో మనకు తెలియదు కదా. ఈ శక్తి వెళ్ళి వాళ్ళకే తగిలి ఆ నెగిటివ్ ఎనర్జీ వలన వాళ్ళకే హామ్ జరుగుతుంది. అది గురువు కావాలని వాళ్ళకి హామ్ చేయరు.